ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? వరల్డ్ ఛాంపియన్స్ కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నేనైతే ఇండియన్ టీమ్ కి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇంత లేట్ నైట్ స్టార్ట్ అయింది. ఒకవేళ మొత్తం మ్యాచ్ అయ్యి ఉంటే మనం ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయిపోదును. అందుకే టీమిండియా లైన్ కట్టుకొని అవుట్ అయిపోయారు. ఇంకో విషయం, శ్రేయస్ భాయ్ మీకు ఒకటి అడగాలి. మాకు రాత్రి టైం వెయిట్ చేయించి ఏడ్ చేపిస్తున్నారు బాయ్ మీరు. ఇంకా నాన్న వైభవ్, నువ్వెవరి ప్లేస్ లో వచ్చావో తెలుసా? ఛాంపియన్ సంజు ప్లేస్ లో. కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న. వచ్చాడు. ఫస్ట్ బాల్ వేయగానే మళ్ళీ సెకండ్ బాల్ వేయగానే వేసేయాలా అన్నాం. లాస్ట్ కి జోఫ్రా ఆర్చర్ గడు ఏడ్ చేశాడు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి రా బాయ్. మీ టాలెంట్ కి స్కోర్ కార్డ్ కి ఏదైనా సంబంధం ఉందా? తలా ఎప్పుడు స్టేడియం కి రాలేదు, అయినా తలా బర్త్డే అని మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మరి మీరేం చేశారు? దొడ్డికెళ్ళిస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 76 లో ఆల్ అవుట్ అవడం ఏంట్రా? 125 రన్స్ తో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇండియా ఫస్ట్ టైం ఇంత దరిద్రంగా ఓడిపోవడం. అయితే ఫస్ట్ ఏంటంటే ప్లేయింగ్ లెవెన్ లో సంజు లేడు. ఒక చేంజ్ వచ్చింది. బిష్నోయ్ ప్లేస్ లో ప్రిన్స్ యాదవ్ వచ్చాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనింగ్ పేర్ బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. జాస్ బట్లర్ 21 బాల్స్ లో 36 రన్స్ చేశాడు. హర్షదీప్ ఇక్కడ ఫస్ట్ ఓవర్ మిడిన్ చేశాడు. తర్వాత హర్షదీప్ అండ్ హర్షిత్ రానాకి ఉతికేశాడు. కానీ వెంటనే ప్రిన్స్ యాదవ్ కి బాల్ ఇవ్వడం, ఇలాంటి యార్కర్ వేయడం బ్రేక్ త్రూ అయితే దొరికింది. తర్వాత హర్షిత్ రానా కూడా ఒక్క ఓవర్ లో 2 వికెట్స్ తీసి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. కానీ ఫిల్ సాల్ట్ బైసాబ్ ఒక్క దెబ్బలు కొట్టాడు. ఫస్ట్ ఓవర్ మిడిన్ ఓవర్ అయినా కూడా 44 బాల్స్ లో 70 రన్స్ ఉతికాడు. విల్ జాక్స్ అండ్ శామ్ కరన్ ఫినిషింగ్ టచ్ తో ఇంగ్లాండ్ టీం 202 రన్స్ దాకా టార్గెట్ ఇచ్చి పడేసింది. అయితే టీమ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ చూస్తే మీకు ఇది చాలా ఈజీ స్కోర్ లా కనిపిస్తుంది. కానీ మనం మాత్రం పిచ్ లో బ్యాటింగ్ చేయడానికి రాలేదుగా. వచ్చిన ప్రతి ఒక్కడు పిచ్ లో దొడ్డికెళ్ళేసి వెళ్ళిపోయారు. పెద్ద మాట అన్నాడు సరాడు. పులి అభిషేక్ శర్మ బేగ్ ఎప్పుడు అవుట్ అయిపోయినా ఇండియన్ టీం స్ట్రగల్ చేస్తూనే కనిపిస్తుంది. తర్వాత వైభవ్ కూడా అన్ని బాల్స్ లో కొట్టడానికి వెళ్ళి జోఫ్రాకి వికెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ గుర్తొచ్చింది, ఇలాంటి టైంలోనే వెస్టిండీస్ మీద సంజు శాంసన్ యాంకర్ గా ఆడి గేమ్ ని గెలిపించాడు. కానీ సంజు లాంటి ప్లేయర్ ఇక్కడ లేడు. ఇషాన్ కిషాన్ కూడా అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే లైన్ కట్స్ వెళ్ళిపోయారు. పవర్ ప్లే అయినప్పటికీ టీమిండియా సగం పవిలియన్ కి వెళ్ళిపోయింది. మనకు ఆల్రెడీ అర్థమైపోయింది టీమిండియా ఈ మ్యాచ్ ఇంకా గెలవడం ఇంపాసిబుల్ అని. అయితే మరి ఇంత చండాలంగా ఓడిపోవాలా? అట్లీస్ట్ క్లోజ్ గా వచ్చి ఓడిపోవచ్చు కదా భయ్యా. టీమిండియా స్ట్రాటజీ ఎవరికి అర్థం కాలేదు. తిలక్ వర్మ కన్నా ముందు అక్షర్ పటేల్ బ్యాటింగ్ వచ్చాడు. హర్షిత్ రానా శివం దుబే కన్నా ముందు దిగిపోయాడు. అంటే ఏదో చిట్టీలు వేసుకొని బ్యాటింగ్ దిగుతున్నారు అనిపించింది చూస్తే నాకు. ఇంక వీళ్ళకి ఏటనాలి చెప్పండి. నిన్న మ్యాచ్ మొత్తంలో ఒకడు దిమాగ పెట్టి ఆడాడంటే అది హర్షిత్ రానా ఒక్కడే కనిపిస్తున్నాడు. ఒక 2 ఓవర్స్ పిచ్ లో బ్యాట్ పట్టుకొని నించున్నాడు. టీం మొత్తానికి ఒక్క హర్షిత్ రానయ్య బెస్ట్ బ్యాట్స్మెన్ అనుకుంటే ఇలాంటి టీం నుంచి ఇంకేం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఆ గంభీర్ మాయని కోచ్ నుంచి తీసి ఇసిరేయండి రాబాయ్. ఇలా అయితే నెక్స్ట్ జింబాబ్వే సిరీస్ కూడా మనం ఈజీగా తెగబెడతాం. ఇండియా చేసిన నిన్న పర్ఫార్మెన్స్ మీద ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.